హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. చాలా తర్వాత రన్నింగ్ అయితే వచ్చేసిన. సో స్ప్రింట్స్ అయితే కొట్టబోతున్నా. కొట్టాక మాట్లాడుకుందాం. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord, give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world? టోటల్గా 5 రౌండ్స్ అయితే వేసేసిన స్ప్రింట్స్. సో ఇప్పుడు మాట్లాడుకుందాం. అసలు బెంగళూరులో నేను ఎన్ని డేస్ ఉన్నాను అండ్ ఐటీ వేదాంత్ బెస్టా కదా ఇప్పుడు మాట్లాడుకుందాం. నేను వెళ్ళిన ఈ 5 డేస్లో ఎన్ని డేస్ ఏం జరిగిందో అండ్ ఐటీ వేదాంత్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా విజిట్ అయ్యాను. ఐటీ వేదాంత్ వాళ్ళు నాకు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో షూట్ చేసుకోవడానికి, బట్ నేను దాని గురించి అయితే చిన్న వీడియో అయితే తీస్తాను, అది మీకు హెల్ప్ అవుతుంది. సో నేను అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఒక కొటేషన్ అయితే ఇస్తారు. అంటే వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ అన్నమాట అవి. సో పైథాన్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్, ఇంకా ఏఐ టూల్స్ కూడా నేర్పిస్తాను అని ఒక మాట అయితే చెప్పారు. సో అంతా ఒక మ్యాప్ అయితే ఇస్తారు ఏం జరుగుతుంది ఆ 6 months ఆఫ్ ట్రైనింగ్లో. మండే టు సాటర్డే ఫ్రైడే వరకు క్లాసెస్ ఉంటాయి. సాటర్డే సండే కూడా ఉండొచ్చు. అది కూడా ఎప్పుడైతే ఇంటర్వ్యూస్ పెట్టాలనుకున్నప్పుడు ఐఐటీ వేదాంత్ 100% బెటరే. అంతేకాకుండా ఐటీ వేదాంత్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు, వేదాంత్ ఎంత పాపులరో. ఒకవేళ మీరు బెంగళూరులో కోచింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఐటీ వేదాంత్ నేను రికమెండ్ చేస్తాను. సో నేను అక్కడ విన్న దాన్ని బట్టి నేను ఈ ఆప్షన్ అయితే మీకు చూస్ చేసుకున్నా బెస్ట్ అని. కానీ మీరు మాత్రం జాయిన్ అవ్వకండి, మీకు నచ్చితే జాయిన్ అవ్వండి, లేదంటే లేదు. ఒకసారి అయితే వెళ్ళి విజిట్ అయితే అవ్వండి. మీకు ఒకవేళ బెంగళూరులో కోచింగ్ కావాలనుకుంటే వీళ్ళ బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్లో కూడా ఉంది. సో హెడ్ ఆఫీస్ వచ్చేసి ముంబైలో ఉంది. మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి అప్లై చేయండి, వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు త్రూ వాట్సాప్. ఇంకా కొన్ని ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాను, కొన్ని ఫేక్ ఉన్నాయి, కొన్ని కాంటాక్ట్స్లోనే వాళ్ళు ఆన్లైన్ క్లాస్ ఇస్తామని అంటున్నారు. ఫేక్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్కి అసలు తీసుకోకండి, అంటే ఆన్లైన్ అసలు ప్రిఫర్ చేయకండి, ఆఫ్లైన్ ప్రిఫర్ చేయండి. ఆన్లైన్లో ఆల్మోస్ట్ ఫేక్ వాళ్ళే ఉంటారు, అంటే వాళ్ళు ఏదో ట్రైనింగ్ ఇచ్చేసి మీద ట్రైనింగ్ ఇచ్చేసి మా దగ్గర డబ్బులు దోచుకుంటారు. సో అలాంటి ఇన్స్టిట్యూట్స్కి అయితే మీరు అస్సలు జాయిన్ అవ్వకండి. ప్రజెంట్ నేనైతే కాలేజ్ ప్లస్ వీడియోస్ క్యారీ చేస్తున్నా, అందుకని కొంచెం లేట్గా ఈ వీడియో రిలీజ్ అవుతుంది నాకు తెలిసి. ఆల్రెడీ 1 week అవుతుంది ట్రిప్ అయిపోయి. నేను 3 days మాత్రమే కోచింగ్ ఇన్స్టిట్యూట్ అని తిరిగాను, మిగతా 2 days ఎక్స్ప్లోర్ చేసా. ఇస్కాన్ టెంపుల్, ఇంకా లాల్బాగ్, కొన్ని సరౌండింగ్ ప్లేసెస్, ఐటీ కంపెనీస్ అవి అయితే తిరిగాను. సో వాటి పిక్స్ కూడా వేస్తా చూడండి. సో నేనైతే ఎలోన్గా ట్రావెల్ చేసా, ఇది చాలా నేర్చుకున్నా, చాలామంది కొత్త వాళ్ళు పరిచయమయ్యారు, కమ్యూనికేషన్ బిల్డ్ అయింది. అక్కడ వెళ్ళిన తర్వాత మొత్తం ఒక లాంగ్వేజ్లోనే మాట్లాడాలి, కన్నడ మనకు రాదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు, మనకి ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది అలా కొత్త వాళ్ళతో మాట్లాడితే. మనం ట్రై చేస్తూ ఉండాలి, అప్పుడే అది బిల్డ్ అవుతూ ఉంటుంది. సో నేను అరౌండ్ 30 to 40 మెంబర్స్తో అక్కడ మాట్లాడాను, పరిచయం పెంచుకున్నాను. నేనున్న 3 ప్లేసెస్ ఎక్కడెక్కడ అంటే కోరమంగళ, ఇందిరానగర్, ఇంకా వైట్ఫీల్డ్లో నేను చెప్పాను కదా 4 star హోటల్లో ఉన్నాను, 1 day అక్కడ ఉన్నాను. ఇంకా 3 days హాస్టల్ కూడా చాలా మంచిగా ఉంది, వాటి ఫొటోస్ కూడా మీకు ఒకసారి వేస్తా చూడండి. నాకు ఈ ఐటీ వేదాంత్ నియర్ ఎక్కడ ఉందంటే కోరమంగళ నుంచి కోరమంగళ కాదు, మార్తలి నుంచి అరౌండ్ 10 to 15 kilometers, 10 to 12 kilometers ఉంటుంది. బస్లోనే వెళ్ళాను, నియర్ బై 10 kilometers, కాకపోతే ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు. ఒక 3 kilometers కూడా 1 hour వెయిట్ చేయాల్సి వచ్చింది.
అంత ట్రాఫిక్ ఉంటుంది. ఎట్ ది ఈవినింగ్ టైం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. మార్నింగ్ టైం ఈవినింగ్ టైం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే అప్పుడే డ్యూటీ వెళ్తారు, ఆఫ్ డ్యూటీ ఇంటికి వెళ్తూ ఉంటారు. సో అందువల్ల ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది ఈవినింగ్ టైంలో అండ్ మార్నింగ్ టైంలో. అరౌండ్ 3 కిలోమీటర్స్కి 1 అవర్ అంటే ఊహించుకోండి, మన హైదరాబాద్ కంటే ఎక్కువ ఉంది బెంగళూరులో ట్రాఫిక్. సో అక్కడ రూల్స్ ఎలా అంటే, మీరు ఒకవేళ బ్యాక్ మీద ట్రావెల్ చేస్తే కనుక 2 హెల్మెట్స్ అయితే వేసుకోవాలి. 1 హెల్మెట్ అయితే వెనకాల ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బండి ఆపేసి వాళ్ళు బైక్ హోల్డ్ చేస్తారు అక్కడనే. సో ఇలాంటి రూల్స్ అయితే ఉన్నాయి అక్కడ కన్నడలో, కర్ణాటక, సారీ. ఇది చాలా అయితే నేర్చుకున్నా. ఐటీ వేదాంత్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ అయితే నేను బెస్ట్ అని చెప్తాను కంపేర్ టు అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళని తక్కువ నుంచి నేను చేయట్లేదు, నాకు అనిపించింది నేను వీడియో తీసి చెప్తున్నా. సో నేను రికమెండేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రం, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఐటీ వేదాంత్కే ఇస్తాను. సో వాళ్ళు చెప్పిన ఫార్మాట్ అండ్ స్ట్రక్చర్, వాళ్ళ షెడ్యూల్స్ ఎలా ఉన్నాయో వాటి ప్రకారంగా చూసుకుంటే ఐటీ వేదాంత్ బెటరే. అంతే ఈ వీడియోలో. సో నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ కూడా చూసుకోవాలి. సో సెమ్ ఇప్పుడు మనకి 4-1 నడుస్తుంది, 4th సెమ్ 4-1. సో 7th సెమిస్టర్ అనమాట. అంతే మనకి డెలాయిట్ కూడా వచ్చింది, డెలాయిట్ కూడా అప్లై చేశాను ఫ్రమ్ కాలేజ్ ప్లేస్మెంట్లో. చూద్దాం ఇదేమవుతుందో. సో మన వీడియో, మన ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక బెల్ ఐకాన్ అయితే నొక్కేసి ఒక లైక్ అయితే చేసుకోండి.